So hey guys, welcome to my channel. So today I am cooking broccoli. So first we are going to take some warm water and add salt and turmeric powder, and then add the broccoli and nicely wash it. And after that all the ingredients we need are chopped onions, 2 chilies, green chilies, then leaves, curry paku, then ginger garlic paste and coriander leaves and tomatoes. And the powder spices we need are garam masala, then mirchi powder, salt, turmeric and pudina dhania powder. So let's start. And actually I Amama does all the I do all the things and Amama helps me because I'm small. But today Amama is going to do and I'm going to do help. అయితే గైస్ ఇక్కడ ఉంది మన ప్యాన్. అయితే గైస్ ఇక్కడ ఉంది మన ప్యాన్. అయితే ఆయిల్ పోద్దాం. ఇప్పుడు దీంట్లోకి మనము స్పైసెస్ వేయాలి. జీలకర్ర వేసాము. ఇప్పుడు దీని తర్వాత మనము ఒక పేస్ట్ రెడీ చేస్తాము. దాంట్లో మనము కరివేపాకు, టమాటా, ఇంకా ఇది కొరియాండర్ లీవ్స్, ఇంకా మిర్చి వేసుకొని రెడీ చేసాము పేస్ట్ని. ఇప్పుడు దీంట్లోకి మనము కరివేపాకు వేద్దాము. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి ఆనియన్స్ వేసేద్దాం. చాప్ దాం. ఆనియన్స్ వేసేస్తాము. ఇప్పుడు దీన్ని మిక్స్ చేద్దాం. దీన్ని మిక్స్ చేసేద్దాం. అయితే గైస్ మనం ఇప్పుడు ఆనియన్ సాఫ్ట్ అవ్వడానికి సాల్ట్ వేద్దాం. అయితే గైస్ ఇప్పుడు అంతా సాఫ్ట్ అయిపోయాయి ఆనియన్స్. ఇప్పుడు దీంట్లోకి మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మిక్స్ చేద్దాం. దీని తర్వాత మనం చేసిన పేస్ట్ని వేసేసుకుందాం. దాంట్లో టమాటో కూడా ఉంటుంది. అంతా వేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేద్దాం. అయితే గైస్ దీంట్లో ఉన్నాయి సాల్ట్ వేద్దాము ఫస్ట్. దాని తర్వాత పసుపు, టర్మరిక్ పౌడర్, దాని తర్వాత ఇది పుదీనా పౌడర్, ధనియా పౌడర్, దాని తర్వాత గరం మసాలా, లాస్ట్లో చిల్లీ పౌడర్ అంతా వేసేసి ఇంకా మంచిగా మిక్స్ చేసుకుందాం. మేము అదంతా టమాటో ప్యూరీ లోపలికి వేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మిక్స్ చేద్దాం. గైస్ అయితే ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. చిన్న చిన్న బ్రాకలీ పీసెస్ చపాతీలోకి మంచిగా వస్తాయి. ఇప్పుడు దీంట్లోకి వేసేద్దాం. అట్లనే ఆయిల్ అంతా
పోయేలాగా చేయాలి. ఇప్పుడు ఇది వేసేద్దాం. అయితే గైస్ చూడండి, ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇప్పుడు మనము దీన్ని వేసేసుకుందాం. మనము అది క్లీన్ చేసుకున్న వాటర్ లేకుండా వేయాలి. అట్లనే మనకి ఇది వేసి ఇంకా ఇది వేసేసుకున్నాక అంతా మనము ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకోవాలి. అయితే గైస్ ఇక్కడ మేము కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని బాయిల్ అవ్వడానికి పెట్టాము లో ఫ్లేమ్లో. కొంచెం వాటర్ వేసుకొని అది మంచిగా బాయిల్ అవ్వడానికి పెట్టాము లో ఫ్లేమ్లో. అయితే గైస్ చూడండి ఇంత కలర్ఫుల్ ఉందో బ్రాకలీ కర్రీ, అంత గ్రేవీ, ఇంత కలర్ఫుల్ ఉంది. ఇది బబుల్స్ కూడా వస్తున్నాయి దాంట్లో. ఇప్పుడు ఆయిల్ చిట్లుతుంది బబుల్స్. అయితే ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి వేసుకుందాము. అంటే కర్రీని బౌల్లో వేస్తున్నాము. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా, వేడి వేడిగా ఉంది. వేడి వేడిగా తింటేనే బాగుంటుంది. చపాతీలో వేడి వేడి తింటే చాలా బాగుంటుంది. ఇదిగోండి కర్రీ తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనం కొంచెం కొరియాండర్ తోటి దీన్ని గార్నిష్ చేసేద్దాం. చూడండి గైస్ ఎంత బాగుందో కలర్ఫుల్గా. బాయ్. అయితే గైస్ ఇప్పుడు మేము చపాతీ స్టార్ట్ చేసేసాము. బ్రాకలీ కర్రీలోకి చపాతీ బాగుంటుంది. అయితే మేము చపాతీ చేసుకుంటున్నాము. అయితే గైస్ ఇప్పుడు చేద్దాం స్టార్ట్ తిన్నాం. ఓకే చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇప్పుడు దీన్ని వేసుకొని టేస్ట్ చేద్దాం. గైస్ చాలా బాగుంది గైస్. షూర్ ట్రై ఇట్. ఓకే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.